తెలంగాణ బనకచర్ల విషయంలో జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకున్నారని, ఒకవేళ పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోవట్లేదని కామెంట్స్ చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జడ్జిమెంటు ఇవ్వదని, కేవలం ఫెసిలిటేటర్ మాత్రమేనని అన్నారు. ఏపీ తెలంగాణ చర్చలను తప్పుదోవ పడుతున్న బీఆర్ఎస్ గతంలో జగన్తో చర్చలు జరపలేదా అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారని కామెంట్ చేశారు. ఆయనే సైంటిస్ట్, ఇంజనీర్, అధికారి, సీఎంగా వ్యవహరించడం లేదా అని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. ప్రధానమంత్రి గారికి ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను స్వయంగా 3 సార్లు కలిశాను. కలిసిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు. 2 ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కూడా మీరు వద్దంటే ఎట్లా? కాబట్టి ఈరోజు ఈ విషయంలో మరి మనకందరూ తెలుసు, కాళేశ్వర నిర్ణయించే ముందు కూడా మరి ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ సహకరించింది. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యామ్కు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది, సహకారాన్ని అందిస్తుంది, తీర్పునివ్వడం లేదు. ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను భారీ వర్షం హైదరాబాద్లో